హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇది రైస్ మిల్కి వెళ్ళాం ఫ్రెండ్స్, వడ్లు పట్టించడానికి కోసమని. ఇది వడ్లు పోసేది ఫ్రెండ్స్, రైస్ మిల్లో. ఇక్కడ పోస్తే ఇక్కడ నుండి పైకి వెళ్తాయి. చెత్త చెదారం అంతా జల్లెడ పట్టినట్టు నీట్గా ఉండి లోపలికి వెళ్తాయి ఫ్రెండ్స్. గడ్డి కానీ ఏదైనా కూడా ఇక్కడ ఆగిపోతాయి అన్నమాట. చెత్త చెదారం అంతా జల్లెడ పట్టినట్టు నీట్గా ఇందులోకి వెళ్తాయి ఫ్రెండ్స్ పైకి. ఇవన్నీ మిషన్స్. ఆ మిషన్ నుండి ఈ జల్లెట్లోకి వస్తాయి ఫ్రెండ్స్. ఇవి మనం బ్రౌన్ రైస్ కింద వాడుకోవచ్చు. ఇలా ఈ స్టేజ్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి వైట్ అయిపోతాయి పాలిష్ తోటి. చూడండి ఎంత నీట్గా వస్తున్నాయో. మేము చాలా సన్నవడ్లు పెట్టుకుంటాం ఫ్రెండ్స్ తినడం కోసమని. అక్కడ నూకలు అవి యాడ్ అవుతాయి కాబట్టి మళ్ళీ జల్లెలో పోసేస్తే మంచి రైస్ వచ్చేస్తాయి. నూకలన్నీ వేరే సైడ్ ఒక బేషన్లోకి పడిపోతాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి రైస్ బ్యాగ్స్ అన్ని నింపుకొని వెయిట్ మిషన్ ఫ్రెండ్స్. ఇది వెయిట్ చూసుకుంటూ 50 kgsకి ఒక బస్తా అన్నమాట. ఇది వచ్చేసి తౌడుది ఫ్రెండ్స్. మాకు ఆవులు ఉన్నాయి కాబట్టి మేము తౌడు తెచ్చేసుకుంటాం. ఎన్ని డబ్బులు అయినా కూడా పెట్టేసి 300 kg 300కి క్వింటల్ రైస్ చొప్పున ఇస్తారు ఫ్రెండ్స్. ఇది తౌడుది. ఇదంతా రైస్ మిల్. ఇది రేష్మా రైస్ మిల్ అని కొండాపూర్ యాపలో ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడు ఇక్కడే పట్టిస్తాం మేము. ఇదంతా రైస్ మిల్ లోపల ఫ్రెండ్స్. ఇవన్నీ బస్తాలు. ఇదంతా రైస్ మిల్ లోపల. ఇవన్నీ నూకలు ఫ్రెండ్స్, చాలా సన్న నూకలు అన్నమాట. ఇవి రైస్ బ్యాగ్లో రెండుతున్నాయి. అదంతా ఎప్పుడు ఇవన్నీ సన్నపు నూకలు ఫ్రెండ్స్. మా రైస్ బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసేస్తున్నాడు. $50 kgs ఒక బస్తా ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి ట్రాక్టర్లో వేసేసుకుంటున్నాం. మా బ్రదర్ వాళ్ళు వచ్చిండ్రు, అందరు అందులో వేసేస్తున్నారు.